వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్ చేయండి, షేర్. లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోపో. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. నమస్తే మేడం. ఎంత బాగున్నారో రిలాక్స్డ్ గా తెలుసా. ఓ మై గాడ్ భాగి, నీతో మాట్లాడతా. నాకు మీ ఆయన రా నువ్వు. ఓకే, ఈ అగ్ని పరీక్షలో నిలబడాలి అంటే దేన్నైనా ఎదుర్కొనే దమ్ము కావాలి. ఇక్కడ దమ్ము టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? నిన్న మీ ఫేట్ మిమ్మల్ని టాప్ 15 లో చూసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది, కానీ ఈ రోజు జ్యూరీ చేతుల్లో ఉండబోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఇంట్రెస్ట్ పోయింది. డేర్ చేయడం వరకే మీ కర్తవ్యం. మీరు టాప్ 15 కి వెళ్ళాలా లేదా అనేది నిర్ణయించేది జ్యూరీ. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎవరినైనా పూలని అమ్మాయిలని చూపించమన్నందుకు పూలే ఈ రోజు వేసుకొని వచ్చారే నవదీప్ గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తంది ఇట్ వాస్ స్టిల్ రన్నింగ్ ఇన్ మై హెడ్ రా. నీ ఫోన్ కాల్, నీ ఏడుపు, ఇట్ వాస్ స్టిల్ రన్నింగ్ ఇన్ మై హెడ్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? బాగా స్మూత్ గా సాగిందని. నిన్న ఏం ఫీల్ అవ్వట్లా. అవ్వలేదా? ఏమో నాకు అనిపించింది కదా. ఈ రోజు ఫుల్ టఫ్. ఇట్లాంటి బెదిరింపులకి ఇది కూడా కూడదు, చెప్పండి, సరిపోయింది. అస్సలు సరిగ్గా పార్టిసిపేషన్ కి ఇంట్రెస్ట్ చూపించలేదు, ముందుకు రాలేదో వాళ్ళకే ఇప్పుడు ఒక షాక్ తో స్టార్ట్ చేయబోతుంది. ఏట్లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలండి. దిస్ డేర్ ఆర్ డై ఊటా వర్సెస్ అపూర్వ జరగబోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. స్టే అని ఎవరికైతే వస్తుందో ఇంకా వాళ్ళు హోల్డ్ లో ఉన్నట్టే. బట్ ఎవరికైతే ఎగ్జిట్ వస్తుందో దే ఆర్ క్లియర్లీ గోయింగ్ అవుట్. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. I'll go with blue. Blue. Yes. Green is okay. Is that because she chose blue? You can still fight for blue, Uta. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగా ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళేది ఆయన. Let's check Uta's fate. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. అండ్ ఇంకొకటి స్టే. టాప్ 15 లో పోటీ పడడానికి ఆపర్చునిటీ. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమట్టుందిరా. అటువంటిది ఏం లేదురా. ఫేట్ అనే రీజన్ వల్ల ఎగ్జిట్ అయిపోవడం ఊటా, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. వి ఫీల్ సారీ ఫర్ యూ. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. హౌ యూ ఫీలింగ్ కరెంట్లీ? ఎలా అనిపిస్తుంది? ఇంకా తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తాను. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఎస్ నవదీప్, మీరు కోరుకున్న షాకర్ బ్యాంగర్ మీకు దొరికిందా? ఇంకా చాలా ఉన్నాయి లోపల, దాచాం, తీస్తాం. ఆ బొక్కలే అనుకునే వాళ్ళకు కూడా చివరికి మిగిలేది బొక్కే. సో ఎస్, ఝాన్సీ మిరపకాయ ఇచ్చానుంటే కాడే ఉంది. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? నేను చెప్పడం మర్చిపోయా. వెరీ సూన్ ఐఎమ్ థింకింగ్ To get married. సింగిల్ నుంచి ఐఎమ్ రెడీ టు మింగిల్. పెళ్ళనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. నా చేతిలో ఉన్నది థాయ్ బర్డ్ చిల్లీ. స్పైస్ మీటర్ లో దీని స్పైస్ లెవెల్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పనా? 50,000 యూనిట్స్. అది రెట్లు ఎక్కువ అంతే. అమ్మన్కి ఇది టాస్కే కదా అక్క, ఇదేం టార్గెట్ అక్క? అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గోస్ట్ పెప్పర్ చిల్లీ, ద
ద స్పైస్ మీటర్ is 8 to 10 lakh units. What? గోస్ట్ పెప్పర్ చిల్లీస్ ని కొన్ని తీసుకొని ఒక చిప్ లాగా తయారు చేసి మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం. ఎందుకు? డైరెక్ట్ గా డేర్ ఫినిష్ అయిన తర్వాత కంటెస్టెంట్ డైరెక్ట్ గా అవ్వరు. అన్నీ గమనించి లాస్ట్ కి ఒక డెసిషన్ కి వస్తాం. ఓకే ఓకే అర్థమైంది. There is a chip. Trust me, ఈ చిప్ తిన్న తర్వాత మీ అందరి చిప్పులు దొబ్బాల్సిందే. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే సరిగా మాట్లాడరాదా? ఒక్కసారి మీరు ఆ చిప్ తిన్న తర్వాత ఆ 25 బలూన్స్ ని మీరు పగలగొట్టేలాగా ఊదాలి. రే రే రే, చాలా పాపం రా రే, చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. ఎన్ని చిప్స్ ఉన్నాయి? 2 చిప్స్ ఉన్నాయి. జూరీ ఒకటా తినాల్సింది రెండా? Season 2 Season 2 కాబట్టి రెండు తినాలి. chips. అల్లుడు బూతులు మింగేశా. ఇస్తూ ఉంటాము. ఇలా 25 బలూన్స్ పగలగొట్టాలి. లయా ఇంటికి వెళ్ళిపోదాం నడు మనం. 25th వన్ అది పగిలితే విల్ బి డన్. దీపక్ సాధించాడు రా అన్న. చంపుతా ఏమనుకున్నావు అని చూసాము. ఇలాంటి గ్యాంగ్ లో ఒక టాస్క్ తో పడేసరికి అన్ఫార్చునేట్లీ ఈ టాస్క్ లో నువ్వే లాస్ట్. అసలు ఫినిష్ చేయలేకపోయావు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. గుండెకి గుచ్చుకునే టాస్క్ ఏదో నీవు అబ్బాయిలకి. వ్యాక్సింగ్ అని అంటున్నారు. వ్యాక్సింగ్ జీవితాంతం నీ ఒంటి మీద ఎట్లుంటదిరా? ఏమో అంటే దమాగాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కొత్తగా ఆలోచించండి. అమన్, నువ్వు ఆ చిప్పు తిన్నావు కాబట్టి నీ చిప్పు దబ్బు ఉంటది. నీ చిప్పు దబ్బు ఉంటది. సెప్టెంబర్ రింగ్ అని అంటే వేయించుకుంటా. రోహిత్ ఆలోచిస్తున్నాడు. లేదు లేదు ఐ కాంట్. అవి డూయింగ్ సెప్టెంబర్ ఆర్ నోస్? No septum, అది ఊరికే అడిగినా నువ్వు ఎంత వరకు వెళ్ళగలవని. నోస్. ఇక్కడ ఎదవాడు నువ్వా నేనే ఎదవని నాకు అర్థం కావట్లేదు. సెప్టెంబర్ కి కూడా సిద్ధమయ్యి నువ్వు చేసిన ఈ డేర్ కి క్లాప్స్ బా. రోహిత్, అవకాశాలు చేయి జారిపోతున్నాయి, డేర్స్ తగ్గిపోతున్నాయి, ప్లేసులు తగ్గిపోతున్నాయి. ఏంటి అసలు దేనికి వచ్చావు షోకి? పర్లేదానికి వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ షైన్ అవ్వడానికి నీకు కావాల్సింది 3-4 వీకెండ్స్ కాదు. నువ్వు ఒక్క టాస్క్ లో షైన్ అయితే నువ్వు గుర్తుండిపోతావు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇందాకనే ఆడిన కానీ అప్పుడు లాస్ట్ వచ్చిండే కదా, ఇంకో ఛాన్స్ తీసుకోవాల్సింది. ఇంకో ఛాన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లయ. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్న పొత్తుల తిని ఉన్నది ఆడ 4 కంటెండర్స్ ఉండే, అందరు 4 గెలుస్తారని ఉండదు. నీ ఎఫర్ట్స్ కనిపించలేదు. కళ్ళు మింగినాయా? ముందా అద్దాలు తీరా ఎంటి ముద్ద. ఇప్పుడు దాకా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఛాన్స్ కోసం గొడవ పడితే ఇలా పడాలి అని ఫైట్ చేయడం అంటే రోహిత్ అవన్నీ చేయడు. రోహిత్ ఆలోచించడానికి వచ్చాడు. రోహిత్ ఈజ్ ఎ క్లాస్ బాయ్. ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? ఇలా టైట్ గా కడితే నేను ఎలా నడుస్తాను? నడవలేదు. దట్ వాస్ ద టాస్క్ కదా. నడవడానికి రావద్దనే కదా అది కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇక్కడికి వచ్చి టాస్క్ ప్రాపర్టీ వేసుకున్నప్పుడు నీకు అన్కంఫర్టబుల్ గా ఉందని అనిపిస్తుంది. ఇది బ్లడ్ సబ్బాస్రా భలే జరగొట్టు. నంబర్ చెప్పండి. 18.9 19.9. అట్లుంటది మనతోని ముచ్చట. రోహిత్ ఈ టాస్క్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ఆయన ఏమంటాడు అది కూడా వినాలి. ఏమంటాడు కనుక్కో. దట్ ఈస్ ఇంపార్టెంట్. Actually, yeah, I'm impressed with Rohit. వాడుతున్నాడే కదా బాగా. ఇప్పుడు దాకా అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ అంచనా వేయట్లేదు. తెలివిగా ఫస్ట్ 2 చేతులు ఖాళీ పెట్టుకొని కాళ్ళతో స్టార్ట్ చేస్తాడు. అరే మీకు ఎంత చెప్పినా కూడా మీరు మళ్ళీ ఇంకా చేతులకే పెట్టుకుంటున్నారు. అనుకున్నా మనకు అంత బుర్ర ఎడికెళ్ళి వచ్చిందని. You're absolutely right. It's 109. కంగ్రాచులేషన్స్, మా రోహిత్ సెంచరీ కొట్టాడు.
ఎవరైతే 3 minutes కి దగ్గరలో ఎవరైతే లేస్తారో వాళ్ళే ఈ టాస్క్ లో విన్నర్ అన్నమాట. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అండ్ క్లియర్లీ ఈ చివరాకరి డేర్ ఆర్ డైలో ద విన్నర్ ఇస్ అపూర్వ. చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. ఈ ఫోకస్ ఎందుకో షిఫ్ట్ అయ్యి ఎక్కడో మిస్ అయ్యింది. లేదు నా ఫోకస్ అంతా కరెక్ట్ గానే ఫోకస్ కరెక్ట్ గా ఉంటే రిజల్ట్ కూడా విన్ అవ్వాలిరా. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలనే ఆశుంటే చాలదా మావా. లేదు మామ ఆట కూడా తెలవాలి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లోని డేర్ ఆర్ డై ఇంతటితో పూర్తయిపోయింది. అయిపోయిందా మరి చెప్పాలి కదా. అరే అయిపోయిందట. And the last spot is Gayatri. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 లో మీ జర్నీ ఇంతటితో ఫినిష్ అయిపోయింది. యు ఆల్ ఆర్ ఎలిమినేట్. ఎవరినైతే మీరు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో చూడాలని అనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఓట్ చేయండి. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.